ఎన్నికల వేళ ఉచితాల మంత్రం పఠిస్తోంది కాంగ్రెస్. కొంతలో కొంత చూస్తే ఆ ఉచితాలు సైతం ఫలించినట్టే కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో గెలుపు రుచి చూసిన కాంగ్రెస్ తర్వాత కర్ణాటక, తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం హర్యానాలో పాగా వేయాలని చూస్తోంది. అయితే 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆ పార్టీ ఇచ్చిన హామీలే. ఎన్నికల్లో విజయం కోసం ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఇబ్బడి ముబ్బడిగా ఉచిత హామీలిస్తోంది. కర్ణాటకలో 5 గ్యారంటీల పేరుతో హామీలు ఇవ్వగా, తెలంగాణలో 6 గ్యారంటీ హామీలతో పాటు మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చింది. ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో గెలుపు సాధ్యమైంది. ఇప్పుడు హర్యానాలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతోంది. తాజాగా మేనిఫెస్టో విడుదల చేసింది. ఇందులో చాలా వరకు ఉచిత హామీలే ఉన్నాయి. హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఉచితాలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా మేనిఫెస్టో హర్యానా ప్రజలకు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. మహిళలు, రైతులు, కార్మికులు, పెన్షన్దారులకు శుభవార్త చెప్పింది. నెలకు 6,000 పెన్షన్ ఇస్తామంటూ హామీ ఇచ్చింది. అంతేకాదు, పేదలకు 100 గజాల ఇంటి స్థలం, మహిళలకు నెలకు 2,000 ఆర్థిక సాయం వంటి హామీలిచ్చింది. 7 గ్యారంటీలు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 5 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణలో 6 గ్యారంటీలు హామీలిచ్చింది. ఇప్పుడు హర్యానాలో 7 గ్యారంటీ హామీలు ప్రకటించింది. ఆ పార్టీ ప్రకటించిన గ్యారంటీలో మహిళలకు 2,000 ఆర్థిక సాయం ఒకటి. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లు ఉన్న మహిళలకు 2,000 ఇస్తామని ప్రకటించింది. అర్హులైన వారికి 500కే గ్యాస్ సిలిండర్, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు 6,000 పెన్షన్, పేదలకు ఉచితంగా 100 గజాల ఇంటి స్థలం, శాశ్వత ఇంటి నిర్మాణం, చిరంజీవి పథకం కింద 25 లక్షల వరకు ఉచిత చికిత్స, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ విధానం అమలు, ప్రభుత్వ శాఖల్లో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా హర్యానాను తీర్చిదిద్దడం, క్రిమీ లేయర్ను 6 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు వంటి హామీలున్నాయి.